పెరిగి బాధలన్నీ భరించి చచ్చిపోయేదానికంటే అసలు పుట్టడమే పరిశుద్ధిగా పుడితే ఎంత మేలుగా ఉంటుంది. అసలు పుట్టికే పరిశుద్ధంగా ఉంటే ఎంత బాగుంటుంది. నేను అలా పుట్టలేదే, ఎవడు అలా పుట్టనేరడే, ఇది ఎలా సాధ్యం కాదే, ఇప్పుడు ఎలా పరిస్థితి. హల్లెలూయా. యోగు బాధ చూడండి, యోగు ఎలా బాధపడుతున్నా చూడండి. ఎవరైనా ఆలోచిస్తారండి అలాగా? యోగులాగా ఆలోచిస్తారా? ఎవరైనా అలా తెల్లారైతే ఏం ఆలోచిస్తారంటే ఏం తిందాం, ఏం తాగుదాం, పని ఎక్కడ, అదేం చేయాలి, ఇదేం చేయాలి, జేబులో డబ్బులు ఎలా వస్తాయి, జాబ్కి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, వాడి దగ్గరికి వెళ్ళాలి, వీడి దగ్గరికి వెళ్ళాలి, ఈ సినిమాకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, బోల్ ప్లాన్లు ఉంటాయి మనకి. హల్లెలూయా. రకరకాల ప్లాన్లు అన్నీ అతను తెల్లారితే పడుకున్నాను చెప్పి ఏ బాధ ఉండదండి. ఎందుకంటే డాక్టర్లు కొంతమంది టెన్షన్ బాగా ఎక్కువ టెన్షన్ పడిపోతున్నారు, కొంతమంది మొదటి టాబ్లెట్ ఇచ్చేస్తారు. మొదటి టాబ్లెట్ ఎందుకు ఇచ్చేస్తారు, నిద్రలోకి వెళ్తే కొంచెం ఆలోచన తగ్గి కొంచెం ఒత్తిడి తగ్గుతుంది అనే వ్యక్తికి. ఆ టెన్షన్కి ఏం భరించలేక తలపడి వచ్చి టీలు వేస్తారు బతుకున్నాను చెప్పండి. ఈ డాక్టర్ కూడా ఏం చేస్తారు, తెలివైన వాళ్ళు వీళ్ళు కొంచెం ప్రశాంతంగా నిద్రతారు కానీ చూపని చెప్పి మొదటి టాబ్లెట్ ఆడేస్తారు. మొదటి టాబ్లెట్ ఇచ్చారనుకో కొంచెం పడుకున్న చేపు బాగుంటుంది వాళ్ళకి. ఆ పడుకుని లేచి పోగంట అలా కూర్చునేసరికి మళ్ళీ వచ్చేస్తాయి, ఆ లేనిపోయిన ఆలోచనలు అన్నీ మళ్ళీ వచ్చేస్తాయి, మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది తలపోటు. అలా ఉంటుంది మనిషి జీవితం. హల్లెలూయా. యోగుకి ఎంత బాధ వచ్చిందండి, ఈ బాధలన్నీ పడి కంటే ఎందుకు వచ్చిన బతుకురా బాబు ఇది. అసలు మనం స్త్రీకి పుట్టినందుకే ఈ బాధలన్నీ కదా. అసలు ఈ బాధలన్నీ పోవాలంటే పరిశుద్ధిగా పుడితే ఎంత బాగుంటుంది. అది పరిశుద్ధిగా పుడితే బాగుండు, కానీ అలాగే ఎవడ పుట్టినారడే, అవకాశం లేదే. బాధపడుతున్నాడు. ఇంక చూడండి, ఇంకా చదువుదాం, మన కిందకి వెళ్దాం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని పరిమాణమును నీవు వారికి నియమించి ఉన్నావు. కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని చూడండి. యోగు ఎలా చెప్తున్నాడంటే మరణం ఎంత తేలిగ్గా ఉంటుందంటే అంటున్నాడు, ఒక వ్యక్తి పనిలోకి వెళ్ళి ఆ యజమాని దగ్గర పని అంతా చేసేసి సాయంత్రం 6 అయినప్పుడు 7 అయినప్పుడు పని అంతా ముగించి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. అంతేనండి, అంతేనా? పనికి వెళ్తాడు, పనికి వెళ్ళి ఆ యజమాని దగ్గర చెప్పిన పని అంతా చేసేస్తాడు. చెప్పిన పని అంతా చేసేసి ముగించేసి 6వగానో 7వగానో పని అంతా ముగించేసి నా డబ్బులు తీసుకుని వచ్చేస్తాడు ఇంటికి. అలాగే ఒక వ్యక్తి దేవుడి దగ్గర నుంచి అలా వస్తున్నాడంటే భూమి మీదకి, దేవుడి దగ్గర నుంచి అలా వచ్చి భూమి మీద పని చేసుకుని ఈ పని అంతా ముగించేసుకుని మళ్ళీ తిరిగి అలాగే వెళ్తున్నాడు, అలా వెళ్ళిపోతున్నాడు. ఒక వ్యక్తి కూలి పనికి వెళ్ళి ఎలాగైతే కూలి చేసి ఇంటికి వచ్చేస్తాడో, ప్రారంభంలో ఒక వ్యక్తి పుట్టినప్పుడు కూడా అలాగే భూమి పైన పుడుతున్నాడు, పని ముగించేసుకుంటున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు దేవుడి దగ్గరికి. ఎంత బాగా వివరిస్తున్నాడు చూడండి ప్రవక్త. యోగు భక్తుడు చక్కగా చెప్పినాడు అనమాట. అంటే మనకు పనికి పోయినంత ఈజీగా మరణ జీవాలు ఉన్నాయన్నమాట. పుట్టుగా మరణము పనికి వెళ్ళినంత ఉన్నాయి. మన దగ్గరికి వెళ్ళి ఓనర్ ఎవరో ఓనర్ దగ్గరికి వెళ్తాం మనం. ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి పొద్దున్న వెళ్ళి 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల కష్టపడి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాం. ఇప్పుడు పరలోకపు యజమాని ఎవరంటే ప్రభువుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన భూమి మీద పంపిస్తున్నాడు. మనం ఇక్కడికి వచ్చి ఆ సాతాను యజమాని, భూమికి యజమాని ఎవరండి? సాతాను. ఈ సాతాను దగ్గర మొత్తం పని అంతా కంప్లీట్ చేసేసుకుని ముగించి వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే వెళ్ళడం రావడం ఖచ్చితంగా ఉంది. అంటే చావుకు ముగింపు లేదు, మనిషికి ముగింపు లేదండి. మనిషికి ముగింపు లేదు కనుక పుట్టడము చావడము అనేవి దేవుని వశంలో ఉన్నాయి, మరణ జీవాలు దేవుని వశంలో ఉన్నాయని బైబిల్ చెప్తుంది. అయితే మనము పని ముగించుకుని ఎలాగైతే ఇంటికి వస్తున్నామో ఈ జీవితం అనే ప్రయాణాన్ని ముగించుకుని కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అలాగా. హల్లెలూయా. ఓకే, రైట్. వారు విశ్రమము నందునట్లు వారి వైపు చూడక ఉండుము. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగురించిననియు దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకము కలదు కదా. దాని వేరు భూమిలో పాతదైపోయినను అద్భుతంగా ఆలోచిస్తున్నాడు యోగభక్తుడు. యోగు గారు చాలా అద్భుతంగా ఆలోచిస్తున్నాడు. నేను పనికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసినట్టుగానే నా జీవిత ప్రయాణం ఉంది కదా, ఇదేంటి చెట్లు నరకబడితే ఆయన నీటి వాసన తగలగానే మళ్ళీ అయిపోయి చిగురుస్తున్నాయి, లేకపోతే ఏదైనా నరికేసినప్పుడు దాన్ని నీళ్ళేసి పెంచితే మళ్ళీ ఆటోమేటిక్గా వసంతకాలంలో చిగురేస్తుంది. మరి నేను ఎలాగ ముగించేసి నా జీవితాన్ని ముగించేసి వెళ్ళిపోతున్నా, నా జీవితాన్ని ముగింపు ఇదేనా? చచ్చిపోతే ఇంకేం లేదా? చావు తర్వాత నేను ఇంకేం పొందుకోలేనా? చెట్లకు ఉన్నది అవి చచ్చిపోయినా తిరిగి చిగురుస్తున్నాయి. మరి నా బతికేంటి ఇలాగ అయిపోయింది, చచ్చిపోయిన తర్వాత నేను కనపడలేదేంటి? మరి నేను ఎక్కడికి వెళ్తాను? యోగు ఆలోచిస్తున్నాడు అక్కడ. ఒక ఆయన అడిగిన ఈ ప్రశ్న, ఓ పెద్ద ఆయన, యోగులకు ఆలోచిస్తున్నాడండి, మనం అయితే ఆలోచిస్తామా అన్నాను. చచ్చిన తర్వాత ఎవరు చూపించాడండి అన్నీ? బతుకున్నప్పుడు చూసుకోలేండి, చచ్చిన తర్వాత ఇవన్నీ చూసొస్తామండి, మనకు అవసరం ఇవన్నీ అన్నాడు ఓ పెద్ద పాస్టర్ గారు.
మరి పెద్ద పాస్టర్ గారు ఇలాగ ఆలోచిస్తే మరి యోబు ఎందుకు ఆలోచించాడు అలాగా? అంటే యోబు కంటే తెలివైనడినా? యోబు కంటే ఎక్కువ విశ్వాసం ఈయనకు ఉందా? అంటే యోబుకు లేని ప్రత్యక్షత ఈయన వచ్చేసిందంటవా? నేను అడిగాను ఆయన్ని, యోబు కంటే జ్ఞానిలాగా ఉన్నారు మీరు, చాలా ఎక్కువ జ్ఞానం కనపడుతుంది మీకు, యోబుకే లేదని ఆ జ్ఞానం నాకు బైబిల్ కనపడతలేదు. అసలు బైబిల్లో సొలొమోను కంటే జ్ఞానవంతుడు యోబు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. సొలొమోను కంటే జ్ఞానవంతుడని యోబు. అంత శాస్త్రం రాశాడు యోబు గ్రంథంలో. ఆకాశాల నుంచి, నక్షత్రాల కాల నుంచి, భూమి నుంచి, సూర్యుడి నుంచి, గ్రహాలన్నిటి కోసం, ప్రకృతి అంతటి కోసం, సృష్టి అంతటి కోసం బైబిల్లో 66 గ్రంథాలు ఉంటే 66 గ్రంథాలు ఒకే గ్రంథంలో వివరించిన వ్యక్తి ఎవరంటే యోబు. అంత జ్ఞానవంతుడండి. అలాంటి వ్యక్తికి లేని ప్రత్యక్షత ఈ పెద్ద పాస్టర్ గారికి వచ్చింది ఇక్కడ. హల్లెలూయా. చాలా జ్ఞానవంతులా ఉన్నారు మీరు, యోబుకే బుద్ధి లేదని పాపం అలాగా ఆలోచించడం అని అలా మాట్లాడు బాబు, అలా మాట్లాడు నువ్వు. యోబు అంటే ఆ స్థాయిని బట్టి అలా మాట్లాడాడు. మరి నీదే స్థాయి అన్న, నేను వాదన తీసి చాలా కొంచెం ఎక్కువ దూరం వెళ్ళిపోతాను. నీదే స్థాయి అని అడిగాను. నీతో వాదించలేకపోతున్నాను నేను, నా వయసు సరిపోవట్లేదు నీకు వాదించడానికి అంటున్నాడు. మళ్ళీ అతను వయసు సరిపోవట్లేదు, మరి వయసు అతనికి 70 సంవత్సరాలు, ఎలాగ ఆలోచించాలి? అతను ఆలోచించే విధానం ఎలా ఉండాలి? అతను ఆలోచించే విధానం బైబిల్ సరిపోవాలి. కానీ అతను అలాగ ఆలోచిస్తున్నాడంటే యోబు మాటను తృణీకరించి యోబుకు పనిపాట లేదు, నాకే పోలు పని ఉందన్నట్టుగా చెప్తున్నాడు అతను. హల్లెలూయా. నిజమైన క్రైస్తవురాలు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అసలు చచ్చిపోయిన తర్వాత మన బ్రతికేంటి? మనందరికీ తెలుసు, శరీరం ఒకటే మట్టిలోకి వెళ్తుంది. శరీరం ఒకటే కాలిసినా మట్టిలో పాతి పెట్టినా తిరిగి మట్టికి కలిసిపోతుంది. 3 వైపున మట్టిలోనే కలవాలి, కప్పెట్టిన మట్టిలోనే కలవాలి. లోపల ఒక ఆత్మ ఉందండి. ఈ ఆత్మకు మాత్రం మరణం లేదు. ఇది వెళ్తే పాతాళమైన వెళ్ళాలి, లేకపోతే పరదేశాన్ని వెళ్ళాలి. 2 స్థానాలను నిర్ణయించేది ఈ భూమి మీద మనం శరీరంలో ఉండగానే నిర్ణయించుకోవాలి. శరీరం దాటి నిర్ణయించుకోలేదు. శరీరం దాటి నిర్ణయించుకోవడానికి అవకాశం లేదండి. ఒక వ్యక్తి సిగరెట్ తాగుతూ చచ్చిపోయాడు. అతను సిగరెట్ అంటే చాలా ఇష్టం, రోజు 5 పెట్టెలు తాగేసేవాడు. 5 పెట్టెలు తాగేసి చివరికి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు. సిగరెట్ల ద్వారా ఏమవుతుందండి? క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే పొగాకు క్యాన్సర్కి మూలమని సిగరెట్ పెట్టె మీద రాసేస్తారు. సిగరెట్ పెట్టె మీద ఉంటుంది పొగాకు క్యాన్సర్కి మూలమని. నేను సినిమాలకు వెళ్ళివ్వండి వర్తమానం తెలియకముందు, ఆ సినిమాలు వచ్చి అడ్వర్టైజింగ్ చేస్తాడు. ఒకడే గుండు కాలిపోతున్నట్టు, ఒకడే నోటు కాలిపోతున్నట్టు, ఒకడే అటాక్ వచ్చేస్తున్నట్టు, రకరకాల అన్ని చూపించి లాస్ట్ ఏమంటాడంటే పొగాకు హానికరం అని చెప్పి ఆ పొగాకు చూపిస్తాడు. అడ్వర్టైజింగ్ అనమాట. అంటే ఈ పొగాకు ఈ కాల్చి క్యాన్సర్ చచ్చిపోయి ఆత్మ చచ్చిపోలేదు కదా, మరి ఈ శరీరం చచ్చిపోయింది, పాతాళంకి వెళ్ళిపోయాడు. ఆ యొక్క మట్టిలో కలిసిపోయింది శరీరం. వీడి ఆత్మ డైరెక్ట్ దూత ఉండే దగ్గరికి వెళ్ళిపోయిందంట. దూత ఉండే దగ్గరికి వెళ్ళి ఆ దూతను అడుగుతున్నాడంటే, నేను పరలోకం వెళ్ళాలి, నా పేరు గ్రంథంలో ఉందో చూడన్నాడు. నా పేరు గ్రంథంలో ఉందో లేదు చూడన్నాడు. దూతలు మొత్తం బైబిల్ అంతా నెతికేసింది, బైబిల్ అంతా తిరిగేసేసి మొత్తం అంతా నీ పేరు ఇంట్లో ఎక్కడ లేదన్నాడు. ఏం మాట్లాడుతున్నాను? నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళివ్వండి, ఆదివారం మొత్తం 1000 రూపాయలు కానుక ఇవ్వండి, అందరికి భోజనాలు పెట్టివ్వండి, ఎన్నో అద్భుతమైన కార్యాలన్నీ చేశాను నేను. పాటల్లో నెంబర్ 1 చక్కగా పాడివ్వండి, దేవుళ్ళు అద్భుతంగా జీవించాను నేను. నా పేరు లేకపోవడం ఏంటి? చూడు సరిగ్గా. సారీ సార్, లేదండి, చూశాను, అంతా వెతికాను. నువ్వు నాకు అటెక్ తెప్పించేస్తాను, తలపోటు తెప్పించేస్తాను అని గొప్ప సిగరెట్ తీసుకుని నోట్లో ఎట్టుకుని అగ్గిపెట్టి అన్నాడు. ఎవరిని? దూతనే. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు సిగరెట్ నోట్లు ఎట్టినప్పుడు అలా పక్కన ఎవరో అడిగే అలవాటు, అగ్గిపెట్టుందా ఇయ్యి, అగ్గిపెట్టుందా ఇయ్యి, కాల్చి అలవాటు. అలాగే ఈ అలవాటు మారదు, పరలోకం వెళ్ళిన తర్వాత అలవాటు మారవండి. ఇక్కడ ఏం చేస్తాడు అక్కడ అదే చేస్తాడు. చాలా మీద ప్రవర్తన అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు చచ్చిన తర్వాత నీ ఆత్మ స్వభావం భూమి మీద ఏముందో అదే స్వభావం ఒకటి పాటించాడంట. అంటే ఆత్మ స్వభావం మారదు, శరీరం ఒకటి వేరే అయిందండి, ఆత్మ వేరేవలా. చచ్చిపోయిన తర్వాత ఏం మనుషులను దెయ్యాలుగా మారిపోరు, మనుషులను దెయ్యాలు అయిపోరు. చచ్చిపోయిన తర్వాత ఎలాగవుతారని నీ ఆత్మ వేరయ్యి అది ఎక్కడ దేవుడు ఎక్కడ పంపిస్తే అక్కడ పంపిస్తాడు అనమాట. ఇప్పుడు వెళ్ళి దేవతనే భూమి మీద అందరిని అడిగినట్లుగానే వెళ్ళి ఆ దేవతను కూడా అడిగాడు, నాకు సిగరెట్ అగ్గిపెట్టిగా అన్నాడంట. ఆ దోత అన్నదంట, అది గడుగుడు ఎర్రగా ఉంది, ఇంకో కాలుతుంది అక్కడ ఉంది, నొప్పు వెళ్ళిపోన్నదట. ఆడికి నొప్పి కావాలి, ఎందుకది అగ్నిగుండం. ఆడు పరుగు నిప్పు చోట అందరికీ వెళ్ళిపోబడిపోడంటే. హల్లెలూయా. ఆడి నిప్పే కనపడ్డది. ఆడి సిగరెట్ వెలిగించుకోవాలని నిప్పు కోసమే చూసుకున్నాడు, కానీ
అది అగ్నిగుండం మన సంగతి తెలియలేదు. హల్లెలూయా. పడ్డాక మళ్ళా కాలతో ఉంటే అప్పుడు అవి అందులో ఉన్న ఆత్మలన్నీ అని కేకలేస్తూ ఉంటే, అరుస్తూ ఉంటే, ఆవేదన పడతా ఉంటే అప్పుడు అర్థమైందనమాట, నేను భూమి మీద ఉన్నప్పుడు తప్పులు చేసి వచ్చాను ఇక్కడికి, పాపాలు చేసి వచ్చాను ఇక్కడికి, ఒక్కరోజు కూడా దేవుడి మీద దృష్టి పెట్టలేదు, ఒక్కరోజు కూడా బైబిల్ మీద దృష్టి పెట్టలేదు, ఒక్కరోజు కూడా పాస్టర్ గారు చెప్పింది వినలేదు నేను, అందుకే నా బ్రతుకు వచ్చి ఇక్కడ పడిందన్న సంగతి అక్కడ పడ్డాక అర్థమైందట. హల్లెలూయా. వీడన్నీ చేశాడు, ప్రార్థన చేశాడు, విశ్వాసం ఉంది, పాటలు పాడాడు, కానీ వాడి జబ్బు ఏంటంటే సిగరెట్ వదులుకుపోయాడు. ఆ సిగరెట్ వల్ల పాస్టర్ గారి మీద చెప్పలాడు తిరిగాడు. సిగరెట్ మానేవయ్యే పరలోకం పోతావంటే, నా ఇష్టాన్ని నువ్వెందుకు కాదంటున్నావు, నువ్వెవడవే అని పాస్టర్ మీద తిరగబడ్డాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ మాటలు గుర్తొస్తున్నాయంట. పాస్టర్ గారు ఇలా చెప్పారు, సిగరెట్ మానేసి ఈ రోజు నేను ఆ నిప్పుని చూసి నేను అగ్నిగుండంలో దూకకూడదు, ఈరోజు ఆ రోజు ఆ మాట వెనక లేకపోవడం కారణం చేత నేను వెళ్ళి ఆ నిప్పుని చూస్తే అగ్నిగుండం దూకేశాను అని చెప్పి బాధపడతాడంట. ఏం చేస్తావు, పాస్టర్ గారు అక్కడికి వచ్చి వాక్యం చెప్పినా అవకాశం లేదు. అంటే మనం ఏదైనా సరి చేసుకోవాలని అనిపిస్తే ఈ భూమి మీద ఉండగానే సరి చేసుకోవాలి, చచ్చిపోయిన తర్వాత సరి చేసుకోవడానికి ఏముండదు. ఇక ఈ భూమి మీద ఉండగానే నీ పాపం ఏదైతే ఉందో, నీ శాపం ఏదైతే ఉందో, నీ అబద్ధాలు ఏదైతే ఉన్నాయో, నీ మోసం ఏదైతే ఉన్నదో, నీ దగ ఏదైతే ఉన్నదో, నీ అసూ ఏదైతే ఉన్నదో అన్నీ కూడా దేవుడి దగ్గర ఒప్పుకుంటే నీ బలహీనతలన్నీ నీలోని తుడిచిపెడతాయి. చాలా మంది బలహీనతలు పోవాలి, దెయ్యాలు పోవాలని ఒప్పుకుంటారు, కానీ అలా ఆశపడతారు, కానీ వాళ్ళ పాపాలు మాత్రం ఒప్పుకోరు. హల్లెలూయా. పాపాలు ఎప్పుడు దెయ్యాలు ఎప్పుడు ఇచ్చి పెడతాయి ఏమండి? మీకు అర్థమైనట్టు చెప్తానే. జ్వరం వచ్చింది మీకు, ఆ జ్వరం మిమ్మల్ని విడిచిపెట్టాలని ఏం చేయాలి? టైఫాయిడ్ వచ్చేసింది అని సపోజ్గా మీకు టైఫాయిడ్ వచ్చేసింది, అది విడిచిపెట్టాలని ఏం చేయాలి? మీకు యాంటీవైరస్ అని ఉంటుంది, యాంటీబయాటిక్, దానికి సంబంధించిన కెమికల్ ఆ డాక్టర్ ఇంజెక్షన్ ద్వారా నీకు 5 రోజులు ట్రీట్మెంట్ చేస్తే అది ఆ లోపల ఉన్న ఆ టైఫాయిడ్ క్రిమి చచ్చిపోతుంది రక్తంలో. అవునండి, ఆ టైఫాయిడ్ క్రిమి రక్తంలో ఎప్పుడైతే 5 రోజులు ఇంజెక్షన్ ద్వారా వెళ్ళిందో ఆ ఇంజెక్షన్లో చచ్చిపోతుంది. అప్పుడు డాక్టర్ చెప్తాడు, నీకు టైఫాయిడ్ వచ్చింది కదా నాయన, ముదిరిపోయింది కదా, ఒక 1 నెల రోజులని కనీసం పచ్చించే, ఇలా తినని ఒక పచ్చి మెత్తాడు 1 నెల రోజులు. ఆ డాక్టర్ మాటలు లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగేసి ఇష్టం వచ్చినట్టు తాగేసామనుకోండి, ఏమవుతుంది? ఆ టైఫాయిడ్ కాస్త ముదిరిపోయి మరణంలో తీసుకెళ్ళిపోతుంది అది. హల్లెలూయా. అలాగే ఖచ్చితంగా మనలో ఉన్న దెయ్యాలు పోవాలంటే ఆ దెయ్యాలకు ఉన్న యాంటీవైరస్, యాంటీబయాటిక్ అనేది మన బాడీలో పంపించాలి. హల్లెలూయా. జబ్బు బయటకు పోవాలంటే మెడిసిన్ ఎలా వెళ్ళి పంపిస్తుందో, దెయ్యం బయటకు పోవాలంటే నీకు ఆ యొక్క వాక్యం లోపలికి వెళ్ళాలి. వాక్యం లోపలికి వెళ్ళినట్టు లోపల ఉన్న దెయ్యం వెళ్తుంది, వాక్యం లోపలికి వెళ్ళినట్టు లోపల ఉన్న దెయ్యం బయటకు వెళ్ళి అప్పుడు మనము ఆత్మీయంగా క్యూర్ అవుతాం. వాక్యం లోపలికి రావాలంటే మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఒప్పుకోకుండా, నమ్మకుండా, దాన్ని ఒప్పుకొని నీ లోపలికి ఆహ్వానించకుండా నీ లోపల ఉన్న దెయ్యం ఎలా పోతుందో చెప్పండి, నీ లోపల ఉన్న పాపం ఎలా పోతుందో చెప్పండి. పాపం అంటే దేవుడు నేను వచ్చి అన్నాడు అనుకుంటూ పోతుందా? ఆయన ఏమన్నా అలాగా ఏమంటారు, మిమిక్రీ చేస్తారు కదా, మిమిక్రీ కాదు, మిమిక్రీ కూడా కాదు, అది మ్యాజిక్. కరెక్ట్, మ్యాజిక్ అంటే ఇలాగా అంటారు కదా, ఉష్ అంటే పోయింది కాదు అది. లేకపోతే కొంతమంది సినిమాలు చూపిస్తారు చూసారా, దేవుళ్ళు వచ్చేసి బుష్ అంటారు అంతే, ఆ బుష్ అంటే పోయేది కాదు అది. హల్లెలూయా. ఒక దెయ్యము బయటకు పోవాలంటే లోపలికి ఒప్పుకోలతో కూడిన వాక్యం వెళ్ళాలి, అప్పుడు మనలో ఉన్న దెయ్యాలు పోతాయి. హల్లెలూయా. ఒక రోగం మనలో నుంచి బయటకు పోతుందంటే దానికి సరైన ట్రీట్మెంట్, సరైన మెడిసిన్ వెళ్తే రోగం బయటకు పోతుంది. అలాగే ఒక దెయ్యం బయటకు వెళ్ళాలంటే ఒక వాక్యం, ఒప్పుకోలతో కూడిన వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు ఆ దెయ్యం బయటకు వెళ్తుంది. హల్లెలూయా. అయ్యో నన్ను దెయ్యాలు వచ్చేస్తున్నాయండి, శోధించేస్తున్నాయండి, బాధించేస్తున్నాయండి, చచ్చిపోతున్నాను అట్లతో అట్లు బాగా పడలేకపోతున్నాను అన్నావు అనుకో, ఎలా పడలేకపోతావు? మరి పడలేవు. మరి ఒప్పుకోలతో కూడిన వాక్యం లోనకి వెళ్ళని చెప్పి కూడా నిన్ను అవి బంధించి, బాధించి, బలహీనపరుస్తూనే ఉంటాయి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. చదవండి, ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. లేత మొక్కల వలె కొమ్మలు వేయును, అయితే నరులు మరణమైపోయి కదలలేక పడి ఉందురు. నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోతారు? తటాకు జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండిపోవునో, అరించిపోవునో, అలాగునే ఆ కాలంలో నీళ్లు పారినంటే చక్కగా సెలయేరు పారినట్టు అన్నగా కనపడుతుంది. ఒక్కసారి మేనలు వచ్చిందంటే మొత్తం ఎండిపోయి నెరలు తీసేసేది ఎంత చిరాగ్గా కనపడుతుందండి అది. ఎండాకాలం వచ్చిందంటే, మేనలు వచ్చిందంటే చక్కగా అందంగా కనిపించిన చెరువు, ఆ కాలువ
ఒకేసారి ఎండిపోయి నెర్రలు తీసేసి అది భయంకరంగా వికృత రూపంగా కనబడుతుంది. అది హల్లెలూయా. చచ్చిపోయిన మనుషులు కూడా అలాగే బతుకున్నాను చేపు చిలక పొలక అటు ఇటు పరుగు తిరిగేస్తారు. చక్కగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, గొంతులో ప్రాణం ఉందని చెప్పు. ఒక్కసారి చచ్చిపోయారు అనుకో, ఆ బాడీ ఇలా కదిపిన కదలదు, మెదిపిన కదలదు. ఇప్పుడు చూడండి, బతుకున్నాను చేపు వాడు 60 కేజీలో 50 కేజీలో 70 కేజీలో ఉంటాడు. చచ్చిపోయిన తర్వాత దానికి 70 కేజీలు ఉన్నాడంటే చచ్చిపోయిన తర్వాత 70 140 కేజీలు అయిపోతాడు. చచ్చిపోయిన తర్వాత బరువు పెరిగిపోతాడు. అందుకే మనం బాక్స్ మోసేటప్పుడు బాక్స్ మొయ్యలేరు చాలా మంది, 4 మోస్తారు. అప్పుడు ఒక మనిషిని మోసేసినాడు, చచ్చిపోయిన తర్వాత 4 మొయ్యాలి. ఎందుకు మొయ్యాలి? అంత బరువు ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత ఒక 70 కేజీలు అయినాడు 140 కేజీలు అయిపోతాడు. ఒకేసారి బరువు పెరిగిపోతాడు, వికారం అయిపోతాడు. ఆ వ్యక్తి మెరిపితే కదలడు, కదిపితే కదలడు. ఎంత భయంకరంగా జనాలు అక్కడికి వెళ్ళి చూడటానికి భయపడతారు, ఎదురొస్తే భయపడతారు. ఎలాగైపోయింది మరణం చూడండి ఒకసారి. అప్పుడు వరకు ఒక వ్యక్తి ఎదురొస్తే నువ్వు ఎత్తుగా బాబు, నువ్వు వస్తే ఎదురొస్తే చాలా మంచిది అన్నవాడు చచ్చిపోవడం కూడా వ్యక్తి అలాగొచ్చినాడు, ఇలాగొస్తున్నాడు, ఇలా తిరిగిపోతాడు. ఏమన్నా ఏం పని ఉంది? ఎందుకని శవం వస్తుంటే వెనక్కి తిరిగిపోతాడు. ఎందుకని? ఆడొచ్చి నా మీద ఎక్కడ వాళ్ళెత్తడండి, దెయ్యాలు భయం ఎందుకని. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత ఒక భయకంపితమైన వాతావరణం తీసుకొచ్చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఆ ఇంట్లో చచ్చిపోయిన చుట్టుపక్కల 4 ఇళ్లలో కూడా దగ్గర ఉన్న వాళ్ళు 2 రోజులకు జరిగిన నిద్రవారు. ఎందుకంటే జరిగిన నిద్ర పట్టదు. ఎందుకని? భయం. చచ్చిపోయాడు ఎక్కడ దగ్గరకు వచ్చేస్తాడు, ఎక్కడ మా ఇంట్లోకి వచ్చేస్తాడు, లేకపోతే ఏ మూలం ఉన్నాడో ఏంటో భయం. హల్లెలూయా. దేవుని మహిమ కొలను కాక. చూడండి, ఒక చచ్చిపోయిన మనిషి ఎంత భయకంపితమైన వాతావరణం తీసుకొస్తున్నాడు. బతుకున్నని చెప్పు ఆ వ్యక్తిని గౌరవించిన వాళ్ళు, ఆ వ్యక్తిని ప్రేమించిన వాళ్ళు, ఆ వ్యక్తి పక్షాన్ని నిలబడిన వాళ్ళు, ఆ వ్యక్తితో మాట్లాడే ఇష్టపడిన వాళ్ళు చచ్చిపోతే భయకంపితమైన వాతావరణం వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కల ఎవరో కనపడ్డు. సాయంత్రం 6 డోర్లను మూసేసి ఉంటాయి. ఆ ఏరియాలో చచ్చిపోవడం అనుకోండి, ఆ వారం రోజులు మీరు గమనించండి, ఆ ఏరియాలో చుట్టుపక్కల గమనించండి. సాయంత్రం 5:30 6 అయినప్పటికీ ఒక్క డోరు ఓపెన్ ఉండదు, అందరూ వచ్చేస్తారు. అంటే ఒక భయకంపితమైన వాతావరణం అక్కడ వచ్చేసింది. హల్లెలూయా. చావుకిని మరణానికి జీవానికి ఎంత తేడా ఉందో చూడండి. ఆకాశం గతించిపోయే వరకు వారు మేలుకొనరు, ఎవరిని వారిని నిద్ర లేవజారరు. నీవు పాతాళంలో నన్ను దానిని దాచిన ఎడల ఎంత మేలు, నీ కోపము చల్లవర వరకు నన్ను చాటున ఉంచిన ఎంత మేలు. నాకింతకాలం నువ్వు నియమించిన తరువాత నన్ను జ్ఞాపకం చేసుకుని వాళ్ళు నేను ఎంతో కోరుచున్నాను. ఆయన ప్రశ్న చూడండి ఏమన్నాడు ఇక్కడ? మరణం అయిపోయిన తర్వాత నరులు బతుకుతారా? ఈయన ప్రశ్నలన్నీ అలా ఉంటాయి. మరి యోగు ప్రశ్నలన్నీ అలా ఉంటాయి. అంటే ఈయన ప్రశ్న వేసాడంటే ఖచ్చితంగా అది అవుతుందని. ఇందాకేమన్నాడు? పాపసహితునిలో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అన్నాడు. జరిగిందా లేదు ఇక్కడ? మరి ఏం దగ్గర జరిగింది, ఖచ్చితంగా జరిగింది. పరిశుద్ధుల్లోని పాపిలోని పరిశుద్ధుడు రావడం అసాధ్యం, అది జరగనే జరగదన్నాడు. కానీ మరింత చేతి చూపించింది దాన్ని. ఏమైనా హల్లెలూయా. ఇక్కడే మనం మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు, మరణం అయిపోయిన తర్వాత నరులు బతుకుతారా అని నేను ప్రశ్న వేసాడంటే ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఉంది, ఖచ్చితంగా బతుకుతాడు. హల్లెలూయా. నీ చావు నీకు ముగింపు కాదు. ఏమండి, అనారోగ్యానికి ముగింపు ఉందా? ఇప్పుడు నీకు జ్వరం వచ్చిందండి, జ్వరం వచ్చిన తర్వాత జీవితాంతకాలం జ్వరంతోనే ఉంటావా? నీకు క్యాన్సర్ వచ్చిందండి, జీవితాంతకాలం క్యాన్సర్తోనే ఉంటావా? నీకు షుగర్ వచ్చిందండి, జీవితాంతకాలం షుగర్ ఉంటావా? నీకు థైరాయిడ్ వచ్చిందండి, జీవితాంతకాలం థైరాయిడ్తోనే ఉంటావా? హల్లెలూయా. నీకు చాలా రోగాలు ఉన్నాయి, చాలా రోగాలు ఉన్నాయి, జీవితాంతకాలం దాన్ని మోసుకుంటూ వెళ్తావా? లేదు, దానికి ఒక ముగింపు ఉంది. నీకు జ్వరం వస్తే దానికి తగిన ట్రీట్మెంట్ వెళ్తే దేవుడు దాన్ని స్వస్థపరిస్తే అది అక్కడ ముగింపు. హల్లెలూయా. నువ్వు జ్వరం వచ్చిందండి, నా కాలు ఇరిగిపోయింది, రాడ్ వేశారు, నేను జీవితాంతకాలం కుంటుకుంటాను నడిచాను. ఒక నెల రోజులు 2 నెలలు 3 నెలలు రెస్ట్ తీసుకున్నాను, కాలు ఇబ్బంది అయింది, మళ్ళీ ఇప్పుడు నేను యథావిధిగా నడుస్తున్నాను. ఎందుకంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నేను నడవగలుగుతున్నాను, నేను పరిగెత్తగలుగుతున్నాను, దేవుడు నాకు హీల్ చేశాడు. హల్లెలూయా. నేను జీవితాంతకాలం దీన్ని ఈ విధంగా మెయింటైన్ చేయట్లే. అలాగే షుగర్కి ఒక స్టాప్, ఫుల్ స్టాప్ ఉంది, క్యాన్సర్కి ఒక ఫుల్ స్టాప్ ఉంది, హార్ట్ అటాక్కి ఒక ఫుల్ స్టాప్ ఉంది, ఒక ఏ వ్యాధికైనా సరే ఫుల్ స్టాప్ ఉంది. హల్లెలూయా. అలాగే మరణానికి కూడా ఫుల్ స్టాప్ ఉంది. మరణానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టే విశ్వాసం దేవుడు మనకి ఇస్తున్నాడండి. హల్లెలూయా. ఈ బియ్యాలకు ఫుల్ స్టాప్ పెడితే, ఈ రోగాలకు ఫుల్ స్టాప్ పెడితే, ఈ యొక్క అసమాన కార్యాలకు ఫుల్ స్టాప్ పెడితే మరి మరణానికి ఎట్టమా? హల్లెలూయా.
మరణాన్ని కూడా పులి స్టాప్ ఉంది. అందుకే యోగు అడుగుతున్నాడు ఇక్కడ, మరణం అయిపోయిన తర్వాత నరుడు బతుకుతారా? బ్రతుకుతారు. ఎప్పుడు? జీవవాక్యము నీలోకి వస్తే, జీవం నీలోకి వస్తే మరణాన్ని కూడా యేసుక్రీస్తు చెప్పాడంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో, కుమారుని విశ్వసించట ద్వారా ఒక వ్యక్తి మరణంలో నుంచి జీవంలో దాడెత్తాడట. హల్లెలూయా. ఎవరిని? గుండాటం కాదు, ఎవరిని? డబ్బుని కాదు, ఎవరిని? పేకాటను కాదు, ఎవరిని? జూదాన్ని కాదు, బియ్యాన్ని కాదు. నువ్వెవరు నమ్మాలి? యేసుక్రీస్తు యొక్క వాక్యము నమ్మడం అంటే ఏంటి? నేను బైబిలే నమ్ముతున్నానండి, వాక్యం నమ్ముతున్నానండి, అన్నీ ఇష్టమండి అని చెప్పడం కాదు. నమ్మడం అంటే ఏంటి? నీలోనికి వాక్యాన్ని తీసుకోవడం. మీకు అర్థమని చెప్తానండి. మంచి చికెన్ బిర్యానీ ఎదరెట్టుకుని ముంగడ ఉంది, చికెన్ బిర్యానీ వండుకున్నారు మీరు, ముంగడ పెట్టుకుని గిన్నెలో పెట్టుకుని మన కూర అంతా వేసుకుని లెగ్ పీస్లు వేసుకుని ఇక్కడ పెట్టుకుని కళ్ళు మూసుకుని అన్నమా లోపలికి వెళ్ళిపో, అన్నమా లోపలికి వెళ్ళిపో, అన్నమా లోపలికి వెళ్ళిపో అన్నావు అనుకో, వెళ్తుంది అది? ఏమండి వెళ్తుందా? కొంగ చెప్పమంటారు దాన్ని. కొంగ అలాగే జపం చేస్తుంది. నువ్వు అలాగే వెళ్ళిపోతుంది. నువ్వు అది టేస్ట్ నీకు దొరకాలంటే, నువ్వు తినాలంటే దాన్ని నీ 5 ఏళ్ళు పని చేయాలి. నీ 5 ఏళ్ళు పని చేసి అందులో కలిపి చక్కగా అది పెట్టుకుని, అది ముద్ద కలిపి లోపల పెట్టుకుని దాన్ని నవ్వులి చక్కగా మింగితే అప్పుడు నీకు దాని టేస్ట్ దొరుకుతుంది. అది లోపల జీర్ణం అవుతుంది. ఆ జీర్ణమైన బ్లడ్ ఆ యొక్క లక్షణాలన్నీ కూడా బ్లడ్ లో కలుస్తాయి. చక్కగా నీకు బలం వస్తుంది, నీ ఆకలి తీరుతుంది. అంతేనండి. అలా కాకుండా ఎదరెట్టుకుని లోపలికి వెళ్ళిపో అన్నావు అనుకో, అది వెళ్తుంది. అలాగే బైబిల్ నమ్మేసి బైబిల్ అలా పట్టుకుని నేను దేవుని చర్చలకు వెళ్ళిపోయాను, ఆటాడేస్తున్నాను, ప్రార్థన చేసేస్తున్నాను, చర్చకి వెళ్ళి వచ్చేసాను, వాక్యం వేసాను, వాక్యం చదివేస్తున్నాను, అన్నీ అయిపోయి అని చెప్పి నువ్వు ఇలాగే అటుకుని బైబిల్ అటుకుని తిరిగావు అనుకో, నీ బతుకు అలాగే ఉంటుంది. నువ్వు అలాగే ఉంటావు. ఏదో కాలంలో నీ జబ్బులు వస్తాయి, క్యాన్సర్ వస్తుందో, షుగర్ వస్తుందో, బీపీ వస్తుందో, లేకపోతే రకరకాల వ్యాధులన్నీ వస్తాయో, ఏదో నిన్ను పట్టుకుంటుంది. అది లాక్కొని తీసుకెళ్తుంది, జాగ్రత్తగా మరణం వైపు నడిపించేది. హల్లెలూయా. బైబిలే నీ జీవితం నీదే. ఏమనంటే నేను చర్చికి వెళ్తానని ప్రార్థన చేస్తాను, ఉత్తిదే. మరి చర్చికి వెళ్ళినప్పుడు టీవీ ఎందుకు వస్తావు? చర్చికి వెళ్ళినప్పుడు అబద్ధాలు ఎందుకు ఆడతావు? చర్చికి వెళ్ళినప్పుడు మోసాలు ఎందుకు చేస్తావు? చర్చికి వెళ్ళినప్పుడు ప్యాకెట్ ఎందుకు ఆడతావు? చర్చికి వెళ్ళినప్పుడు బ్రాండ్ ఎందుకు తాగుతావు? నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు ఈ కార్యాలు ఎందుకు చేస్తావు? చర్చికి వెళ్తున్నావు కదా, మరి ఎన్ని మానాలి కదా. నిజమైన సత్యం నువ్వు పట్టుకుంటే అప్పుడు నేను ఎన్ని మానిపించేది సత్యం మానిపిస్తుంది. నువ్వు బైబిలే పట్టుకున్నావు కానీ సత్యాన్ని పట్టుకోలే, నువ్వు వాక్యాన్ని పట్టుకున్నావు కానీ సత్యాన్ని పట్టుకోలే. అది నీ లోపలికి వెళ్ళలే. ఎప్పుడైతే వాక్యం లోపలికి వెళ్ళిందో అప్పుడే మార్పు తీసుకొస్తుంది. లోపలికి వెళ్ళకుండా ఈ పక్కనే పెట్టుకుని మీద పెట్టుకుని కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దెయ్యాలన్నీ పోవాలంటే బైబిల్ ఇక్కడ నెక్స్ట్ దగ్గర ఎట్టుకుని హాయిగా పడుకుంటారు. ఇలా తల కింద పెట్టుకున్నంత మాత్రం దెయ్యం రాకుండా ఉంటుందా? ఓ చర్చిలోకి వెళ్ళాను, దెయ్యం పట్టిందని తీసుకొచ్చారు. నా చిన్నప్పుడు దెయ్యం పట్టిందని తీసుకొస్తే బిందుడు కొబ్బరి నూనె నెత్తంటే వేసించాడు. బిందుడు ఉందని కొబ్బరి నూనె పట్టుకొచ్చి నెత్తి మీద వేసించాడు. ఆయన కొబ్బరి నూనె అయిపోయినంత సేపు బాగానే కూర్చుంది, నలుగురు పెట్టుకున్నారు, ఆ కాలు ఈ కాలు పెట్టుకుని. అది ఎప్పుడంటే నూనె అంతా అయిపోయిన తర్వాత దెయ్యం వదిలేయండి అని చెప్పేసి ఆ పాస్టర్ గారు అన్నాడు. అలా అందరూ వదిలేసారు, అక్కడ కూర్చున్నారు. ఇక్కడ నవ్వుతుంది నాకు చెప్పడానికి. ఇక్కడ పాస్టర్ గారు కూర్చున్నాడు, ఆ బిందు అక్కడ పెట్టారు. అందరూ సైలెంట్ గా కూర్చుండగా ఆ అమ్మి ఒకేసారి ఆ చుట్టుపక్కల 2-3 గంటలు లేరండి. అరే ఆ బిందుడు కొబ్బరి నూనె ఏమైపోయింది? బిందుడు కొబ్బరి నూనె వేసినంత మాత్రాన దెయ్యాలు ఆగిపోవు. బైబిల్ పక్కన పెట్టుకున్నంత మాత్రాన ఆగిపోవు. లేకపోతే చర్చికి వెళ్ళినంత మాత్రాన దెయ్యాలు ఆగిపోవు. హల్లెలూయా. అంటే ఖచ్చితంగా దెయ్యము లోపలికి వెళ్ళాలంటే నువ్వు అనుమతిస్తావు. నీ లోపలికి దెయ్యాలు రావాలంటే నువ్వు అనుమతిస్తావు. ఏమనుమతిస్తావు? సాతాను చెప్పిన పని నువ్వు చేసినప్పుడు దెయ్యం లోపలికి వస్తుంది. హల్లెలూయా. సాతాను ఇలా చెప్తుంది, నువ్వు అబద్ధం చెప్పు, నువ్వు పలానా పని చేయలేదని చెప్పు, నువ్వు చెయ్యకపోయినా చేశానని చెప్పు అని చెప్పి అంటది. అప్పుడు నువ్వు ఏం చెప్తావు? చేశానండి, ఆ పని నేను చేసేసానండి, అది వండర్ఫుల్గా ఉందని చెప్తావు. పుట్టితే ఎందుకు చేయలేదు నువ్వు. అప్పుడు నువ్వేం చేస్తుంది? నువ్వు చెప్పిన అబద్ధం వెనకలో దెయ్యం ఉంటుంది కాసి కూర్చొని. అబద్ధం ఆడితే ఆ వస్తుంది ఎన్నవాడికి నష్టం కాదు. నువ్వు ఎవరితో అబద్ధం చెప్పేసి బలి తప్పించేసుకున్నాను అంటావు. పుట్టుగా నువ్వు తప్పించుకోలేదు, విన్నవాడు బాగానే ఉన్నాడు. కానీ నువ్వు చెప్పిన అబద్ధం వల్ల అబద్ధం వెనకాల నువ్వు దెయ్యం కాచి కూర్చుని ఉంటుంది. అది నీ లోపలికి వస్తుంది. హల్లెలూయా. ఇంకో అబద్ధం చెప్పు, ఇంకో దెయ్యం వస్తుంది. ఇంకో అబద్ధం చెప్పు, ఇంకో దెయ్యం వస్తుంది. ఇంకో అబద్ధం చెప్పు, ఇంకో దెయ్యం వస్తుంది. అలాగే నువ్వు సంవత్సరం ఎదుగుకోలు ఏం చేసుకున్నావు? లోపల దెయ్యాలన్నీ మొరకట్టుకుంటున్నావు.
మీకు కొంచెం చదువుకుంటే కొంచెం జ్ఞానం తెలిస్తే నేను చెప్పే మాట మీకు అర్థమవుతుంది. కొంచెం మీరు చదువునోళ్ళు కాబట్టి చూడండి, పిల్లడు ఎదుగుతున్నాడంటే ఎందుకు ఎదుగుతాడు? ఏమండి, ఒక పిల్లడు